హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు అందరూ చెప్పుకునే పేరు తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ పేరే. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారంలోకి తీసుకొచ్చారు. ఏకంగా దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే ఏఐడిఎంకేని మట్టి గర్పించారు. నిజంగా సినిమా యాక్టర్స్ పెద్ద సక్సెస్ కాలేరు రాజకీయాల్లో అనేటటువంటి ఆ ప్రచారాన్ని తప్పు అని చెప్పి నిరూపించారు. ఈ విజిల్ అద్భుతంగా పాగా వేసింది తమిళనాడులో. అయితే ఇక్కడ ఏంటంటే యూత్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 40% కులాలకి మతాలకి అతీతంగా విజయ్ని నమ్మారు. ఓకే, సో ఇప్పుడు విజయ్కి మైండ్ సెట్ చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది అనేటటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే తన భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చారు. సపోర్ట్ తీసుకుంటాం విషయంలో కావచ్చు, అదేవిధంగా తను యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే సవాళ్లు కూడా చాలా ఉన్నాయి విజయ్కి. అవినీతి లేని యంత్రాంగాన్ని, లేకపోతే మహిళలకు నెలకిస్తానన్న 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఓకే పెళ్ళైతే 8 గ్రాముల బంగారం పట్టుచీర, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఇట్లా ఎన్నో హామీలు కూడా నెరవేర్చడం మరో సవాల్. ఎందుకంటే ఆయనకి రాజకీయంగా ఇది కొత్త, ఆయన పార్టీ అభ్యర్థులు కూడా కొత్తే కాబట్టి. ఏది ఏమైనప్పటికీ విజయ్ మాత్రం ఒక అద్భుతమైన ట్రెండ్ను సృష్టించారు. తమిళనాడులో ఈ సంప్రదాయ పార్టీలకి వ్యతిరేకంగా విజయ్ని నమ్మి అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని దేశవ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తున్నారు, విజయ్ వైపే చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన ఛానల్ తరపున విజయ్ 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన తమిళనాడుకు అందించాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.